ఒకరోజు ఆపి నువ్వంటే ఇష్టము అది ఇది అనేసి చెప్పాడు. సరే అనేసి మళ్ళీ ఒక 1 వీక్ మాకు ఇంట్లో ఎవరు లేకపోయేసరికి శారీరకంగా ఇద్దరం కలిసి తనకి ఫోన్ వచ్చింది వైఫ్ అని. ఇదేంటిది ఏమనేసి అయితే నేను నాకు ముందే మ్యారేజ్ అయింది, తనతో విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను, ఇంకా పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకోలే ఇప్పటి వరకు కూడా. తనతో 2 పిల్లలు పుట్టారు. ఆధార్ కార్డులో వీటిలో నాన్న పేరే ఉందా? తన పేరు మెన్షన్ చేయండి. ఎక్కడ మెన్షన్ చేయలేదా? నాకు తనతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో కాస్త నేను ఆమె మీద ఇష్టపడటం జరిగింది. ఒకనొక టైం ఇద్దరం ఒకటేయాము. నా వల్ల తనకు అన్యాయం జరగొద్దు. అరే బాబు, పిల్లల పేరు తండ్రి పేరు కూడా పెట్టలేదు నువ్వు. తర్వాత నాకు అర్థమైంది, తొందరపడి పెళ్లి చేసుకున్నాను. తొందరపడి 2 పిల్లలు కూడా కన్నావు. ఏం పెంపకం మీ అబ్బాయి? నా కొడుకు అయితే ఇప్పటి వరకు మంచోడే అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా కొడుకు ఎంత ప్రబుద్ధుడో ఇప్పుడు నాకు తెలిసింది. మీ అబ్బాయికి మీ కోడలు నచ్చలే. నచ్చకపోతే ఎప్పుడో చెప్పి విడాకులు తీసుకుంటాడు. ఇప్పుడు దాకా ఎందుకుంటాడు నా కోడలతో? అరే నోరు మీరే ఎదవా, నోరు మూసుకో. నీకు ఇంకొకటి కావాలని చెప్పు, అంతేగాని నా కోడ మీద నిందలేకు. ఒకవైపు మీ అబ్బాయి, ఒకవైపు మీ ఆస్తి. మీకు ఏది కావాలి? ఏది కావాలేటండి? నా ఆస్తి నాకు కావాలి. బాబు, నువ్వు 18 ఏళ్ళ నుంచి ఎందుకు బయటపడలేదు మాకు అర్థమైందమ్మా. స్ట్రాంగ్ అమ్మ, కత్తి లాంటి భార్య. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మేడం. మేడం స్వప్న గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఉద్యోగం కోసం అనేసి హైదరాబాద్ వచ్చాను. ఓకే. పర్సనల్గా రూమ్ తీసుకొని ఉంటున్నాను. నాకు తెలిసిన ఒక అతను నీకు జాబ్ నేను చూపిస్తాను అనేసి చెప్పి జాబ్ చూపించాడు. వెళ్తూనే ఉండే చూపించాడు మొత్తానికి. 2 రోజులు సింగిల్గా వెళ్ళాను. తర్వాత తను నువ్వు దూరం అవుతుంది అనేసి తీసుకురావడం చేశాడు. పికప్ డ్రాప్. మధ్యలో ఒకరోజు బలాత్కారం చేయబోయాడు. నేను తప్పించుకొని వచ్చేసాను. 2 days ఆఫీస్కి వెళ్ళలేదు. మళ్ళీ కంటిన్యూగా తీసుకురావడం చేశాడు. తర్వాత సడన్ గా ఒక 1 వీక్ అలా జరిగిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళావమ్మా? ఎలా నమ్మావు మరి? తప్పు అయిపోయింది సారీ అని చెప్పాడా? అనేసి చెప్పి నమ్మాను. మళ్ళీ వెళ్ళటం డ్రాప్ అప్ పికప్. అలానే ఒక రోజు ఆపి నువ్వంటే ఇష్టము అది ఇది అనేసి చెప్పాడు. నేను పెళ్లి చేసుకుంటాను అది అని చెప్పేశాడు. సరే అనేసి మళ్ళీ ఒక 1 వీక్ మాకు ఇంట్లో ఎవరు లేకపోయేసరికి శారీరకంగా ఇద్దరం కలిసాము. ఈలోపు మా మమ్మీ వస్తుంది అనేసి హడావుల్లో డ్రెస్ చేంజ్ చేసుకునేలోపు తనకి ఫోన్ వచ్చింది. వైఫ్ అని కాల్ వచ్చింది. ఇదేంటిది ఏమనేసి ఫోన్ పగలగొట్టేశాను. అయితే నేను తర్వాత చెప్తాననేసి వెళ్ళిపోయాడు తను. తర్వాత కలిసి నాకు ముందే మ్యారేజ్ అయింది, తనతో విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను. మొత్తం ఆ జర్నీలో నువ్వు ఎప్పుడు అతను అడిగావా నీకు పెళ్లి అయిందా అనే మాట? ఎప్పుడు అడగలేదు. నాకు నువ్వంటే ఇష్టము, నేను మీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను అని అన్నీ చెప్పాడమ్మా. ఒక బేసిక్ క్వశ్చన్, మీకు పెళ్లి అయిందా అవ్వలేదా అనేది అడుగుతాం కదా. మీ ఇంట్లో ఎవరుంటారు, నువ్వేం పని చేస్తావు? నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పాడు. పోనీ ఫిజికల్ గా కలిసే 1 గంట ముందన్నా అడగాలిగా? అడిగాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నువ్వంటే ఇష్టము, మీ కుటుంబ పరిస్థితులు బాగలేవు, నీ అందువల్ల నేను పెళ్లి చేసుకుంటాను నేను అనేసి చెప్పారు. సరే అనేసి నేను కూడా నమ్మాను అన్నట్టు. మా మమ్మీ వేరే మ్యారేజ్ చేసింది. దులిపేసుకొని వేరే పెళ్లి చేసుకున్నావు. ఒక బాబు పుట్టాడు. తను కూడా మంచి వ్యక్తి కాదు. తాగడము, కొట్టడము, తనకి ఇల్లు ఆస్తి అన్నీ ఉన్నాయన్నారు. కానీ తీరా వచ్చేసరికి తనకి ఏం లేవని తెలిసింది. ఇతన్ని ఎందుకు చేసుకోలేదు? డైవర్స్ ఇచ్చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానన్నారు. కానీ వాళ్ళ మిస్సెస్ నన్ను బెదిరించింది, నిన్ను మీ మమ్మీని చంపేస్తాను. ఇక నేను భయపడిపోయి మా మమ్మీ వాళ్ళు చూపించింది చేసుకున్నాను. తర్వాత ఇక అతను మంచి వ్యక్తి కాదు అనేసి ఇక డైవర్స్ ఇచ్చేసి విడిపోయాం. 1 year కలిసింది. తర్వాత మళ్ళీ పాత వ్యక్తే నాకు మెసేజ్లు పెట్టడం, మాట్లాడడం చేశాడు. మా మిస్సెస్కి విడాకులు ఇచ్చేసాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను మళ్ళీ అని చెప్పి నాతో ఉండడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ క్లోజ్ అయ్యాడు. ఈ పెళ్ళైనటువంటి 1 year, ఈ పెళ్ళైన 1 year నువ్వు అతనితో కాంటాక్ట్ లేదు? లేదు. నిజంగా ఫస్ట్ అతనితో విడాకులు అయిపోయాయి.
తర్వాత పాత వ్యక్తి మళ్ళీ పరిచయం అయ్యాడు. ఒక విడాకులు అయిన తర్వాత మళ్ళీ ఆ పాత పాత వ్యక్తి వ్యక్తి పరిచయం. ఆయన ఇంకా విడాకులు తీసుకోలేదు. విడాకులు తీసుకోలేదు, ఓకే. కానీ నాతో తీసుకున్నాననేసి చెప్పాడు. మళ్ళీ నమ్మేసావా నువ్వు? ఉమ్. ఫస్ట్ టైం పెళ్లి కాలేదంటే నమ్మేసావు, రెండోసారి విడాకులు వచ్చిపోయినాయి అంటే నమ్మేసావు. ఫోన్ వాళ్ళ మిస్సెస్ తో చేపించినట్టుగా వేరే వాళ్ళతో కాల్ చేయించి నాకు సరే, విడాకులు విడాకులు తీసుకుంటే ఎలా ఉంటుందో నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. పేపర్స్ చూపించాడు విడాకులు అయినట్టుగా. అన్ని అబద్ధాలే, అబద్ధం. పేపర్లో అబద్ధాలే. వైఫ్ తో ఫోన్ చేపించి మాకు విడాకులు అయిపోయిందని కూడా చెప్పించాడు. చెప్పించాడు. ఏ వైఫ్ తో తీసుకున్నాడు విడాకులు అయితే? ఇంకా పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకోలేదు ఇప్పటి వరకు కూడా. నన్ను దాంతో 2 పిల్లలు పుట్టారు. చేసుకోలేడు మొదటి నుంచి, వాడు ఏ, క్లియర్ ఇప్పుడు గానే 15 ఉన్నాడు. ఏళ్ళ నుంచి ఇతనితోనే కలిసి ఉన్నావు, ఆ. 2 పిల్లల్ని చూసుకుంటున్నాడు, అతను కూడా చూసుకుంటున్నాడు. చూసుకోవట్లేదు సరిగ్గా, పిల్లల్ని చూసుకోవట్లేదు, నన్ను చూసుకోవట్లేదు. 3 పిల్లలు ఎవరు? అమ్మాయిలు అబ్బాయిలు ఎంతమంది? 2 అబ్బాయిలు 1 అమ్మాయి. పిల్లలు కూడా వయసుకు వచ్చేసారు ఇప్పుడు. సో ఇన్ని సంవత్సరాల్లో పెళ్లి అనే ప్రపోజల్ నువ్వు ఎన్ని సందర్భాల్లో తీసినా పిల్లల వరకు చూసుకో, పెళ్లి అయితే నో అని అనడం. పిల్లల్ని కూడా చూసుకోవట్లేదు సరిగ్గా. మరి నీకు వెనక అమ్మ నాన్న అడిగేవాళ్ళు, పంచాయతీలు పెట్టేవాళ్ళు, నిలదీసేవాళ్ళు మా ఎవరు మమ్మీ లేరా? వాళ్ళ డాడీ, మా మమ్మీ పరిస్థితి బాగుండదు, అందుకనేసి అంటే మీరే పని చేసుకుని పిల్లల్ని పోషించుకుంటున్నారా? ఉన్నాడా అతను? అందుబాటులో ఉన్నాడా? ఉన్నారండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి ఈరోజు? ఎందుకు వచ్చారు? నాకు ఏదైనా న్యాయం జరుగుతుందేమో. అంటే ఏం కావాలి మీకు? పెళ్లి చేయాలా? పిల్లల ఫ్యూచర్ బాగుండాలని. వాడు పదే పదే పగలనక రాత్రనక నేను మోసం చేస్తున్నాడు. మొదటి నుంచి ఇప్పటి వరకు వాడు చాలా క్లియర్ గానే ఉన్నాడు. ఎప్పుడు కూడా నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేయలేదు. ఫస్ట్ లేదు, మధ్యలో ఇంకోటి ఎంటర్ అయినప్పుడు లేదు, ఇప్పుడు లేదు. 15 ఏళ్ళు అయిపోయింది, నీకు ఇప్పుడు పెళ్లి ఎందుకు? పిల్లల ఫ్యూచర్ గ్యారంటీయా? ఆధార్ కార్డులో వీటిలో ఈయన పేరే ఉందా, వాళ్ళ నాన్న పేరే ఉందా? తన పేరు మెన్షన్ చేయించాను. ఎక్కడ మెన్షన్ చేయలేదా? అబ్బా. ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఒక అంటే friend- ఇన్నేళ్ళు ఎలా గడిపేశారు, ఇప్పుడు కూడా అలాగే మీరు కంటిన్యూ చేసేవచ్చు. ఇప్పుడు ఎందుకు కొత్తగా ఆలోచన వచ్చింది? ఏమి ఇబ్బంది వచ్చింది అంటే మీకు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి పిల్లలు అడుగుతున్నారా? ఈ పిల్లలు పాటికే చాలా ఫేస్ చేస్తుంటారు, ఏంటి మీ నాన్న పేరు లేదు ఎక్కడా కూడా అని. దానివల్ల ఎంతకాలంకి ఒకసారి కనిపిస్తూ ఉంటాడమ్మా మీ ఇంట్లో ప్రత్యక్షం అవుతాడు? తన అవసరం కోసం అయితే ఖచ్చితంగా వస్తాడు. తన అవసరం తీర్చుకుని వెళ్ళిపోతాడు. తన ఆస్తి కూడా వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద రాయించేస్తాడు. తనకున్న ఆస్తి అంతా ఆస్తి వాళ్ళ కూడా వాళ్ళ అమ్మ అమ్మ నాన్న నాన్న పేరు పేరు మీద మీద రాస్తారా? ఉంది. సరే, వాళ్ళందరినీ పిలిపించినట్టున్నారు, మన వాళ్ళు పిలవండి మేడం. సరే, ఇక్కడ ఎవరు వచ్చారు నీతో పాటు? నాతో పాటు మా మమ్మీ వచ్చి. ఫస్ట్ అయితే వీళ్ళ మదర్ని పిలుస్తాను. రండి. వాళ్ళ అమ్మగారు. నమస్తే అండి, కూర్చోండి. మీ పేరమ్మా? మహాదేవి గారు. అదే ఇప్పటివరకు జరిగిందంతా కూడా చెప్తుంది. చక్కగా మీరు ఒక అబ్బాయిని చూశారు, పెళ్లి చేశారు, తాగుబోతంట వదిలేశారు, మళ్ళీ ఇంకొకరిని తగులుకుంది. ఇక్కడ జాబ్ చేసుకుంటాను వచ్చిందమ్మా. ఇక్కడ జాబ్ చేసి చూస్తామని, మా పరిస్థితి బాగాలేక నా కూతురు అమ్మ ఇక్కడ జాబ్ చేసి ఏదో చూస్తామని చెప్పేసి వచ్చింది. ఇంకొక అతనితో ఇక్కడ పరిచయం అయింది, జాబ్ ఇప్పిస్తానని చెప్పి చూసుకుంటూ. అసలు మీ అమ్మాయి మీద మీకు కంట్రోల్ ఉందా లేదా? మా అమ్మాయి అలా పోతుందని మేము అనుకోలేదు సార్. మా ఫ్యూచర్ చూసి మమ్మల్ని అందరూ, మా అమ్మ వాళ్ళు బాధపడతారని చెప్పి మా నుంచి దూరం అయిపోయామే. ఇక్కడ ఇల్లు తీసుకున్నా, జాబ్ చేస్తున్నా అని చెప్పేసి మా నుంచి దూరంగా ఉన్నది. మధ్యలో మేము వచ్చి చూసినప్పుడల్లా మా మంచిగా ఉన్నానమ్మా అని చెప్తుంది, కానీ అట్లా అతను వస్తుండు. మీకు అనిపించలేదా ఇంకో పెళ్లి చేయాలి పిల్లకి అని? చేయాలని ఎన్నోసార్లు అడిగినాము, కానీ చేసుకుంటానమ్మా, ఇప్పుడు మీరు మంచిగా ఉండాలి, మీరందరూ మంచిగా ఉంటే అప్పుడు నా పెళ్లి గురించి ఆలోచిద్దామని. ఇంటికి డబ్బులు ఏమైనా పంపిస్తూ ఉంటుందా? డబ్బులు ఏం లేదమ్మా, కానీ కొంచెం అప్పుడప్పుడు మందులకి మాకు అవి ఉన్నంతలో చూస్తుంటారు. తన కుటుంబాన్ని పోషించుకుంటూ మీకు ధైర్యాన్ని అయితే ఇచ్చింది. ధైర్యం ఇంత 2 పిల్లలకు అన్నది అన్నది మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? 2 సంవత్సరాల కల తెలిసింది. అప్పుడు నువ్వు అడుగుంటావు కదా, ఎవరమ్మా పిల్లలకి అంటానికి ఎవరు అతను అని అడుగుంటావుగా. అడిగాను, అడిగితే మాట్లాడావు అతనితో? చూపించింది. చూపిస్తే అబ్బాయిని అడిగావు పెళ్లి అబ్బాయిని చేసుకోమని? అడిగితే నేను చూస్తున్నాను, చూస్తాను అని చెప్పిండు. అబద్ధాలు ఆడి అంతవరకే. పోస్ట్పోన్ చేస్తున్నాడు. మొత్తం మోసం చేసుకుంటూ వచ్చాడు మిమ్మల్ని కూడా. ఓకే. సరే, మీరు ఎందుకు వచ్చారమ్మా? ఇప్పుడు ఏం కావాలి? మీ అమ్మాయికి వాళ్ళ భర్త కావాలి, భర్తతో పెళ్లి, అదే అతను కావాలి, అతనితో పెళ్లి కావాలని అంటుంది. మీకేం కావాలి? మాకు పిల్లల ఫ్యూచర్ కావాలి, నా కూతురు ఫ్యూచర్ కూడా కావాలి సార్. అవును, ఫ్యూచర్ అంటే ఏంటి? అతనితో ఇప్పుడు పెళ్లి ఆయనతో పెళ్లి కావాలి. బ్యాగ్ లో తాళి పెట్టుకొని కూడా ఉండి, తాళి కట్టాను కానీ ఏదైనా చేస్తానని చెప్తున్నాడు. ఈ స్టెప్ ముందు తీసుకోవాలి కదమ్మా. ఇన్నేళ్ల తర్వాత మీరు వచ్చి మాట్లాడేది ఎన్నేళ్ళు అవుతుంది? అసలు పిల్లలకి అన్నప్పుడే తీసుకెళ్లి ఆల్మోస్ట్ 18 ఏళ్ళు. కంప్లైంట్ ఇస్తే అయిపోయేది కదమ్మా, చచ్చినట్టు వచ్చేవాడు అంటే అక్కడికి. పిలిచేయండి మేడం. ఏంటో. ఓ. సార్, మేడం, ఎవరైతే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అడుగుతుందో ఆ శివ అండ్ అలాగే వాళ్ళ ఆవిడ కూడా వచ్చారు, వాళ్ళని పిలుస్తాను ఒకసారి. ఓకే. రండి. అలా ఆయన కాపాడుకోవడానికి వచ్చింది ఏంటో. అన్యోన్యమైనటువంటి జంట. మీ పేరు శివ, మీ పేరు లత మేడం. లత గారు. ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా మీరు? ఏం జరిగిందో తెలియదండి. నాకు ఒక రోజు ఫోన్ వచ్చింది మీ నుంచి, ఇక్కడికి రావాలని వచ్చాను. ఓ, నీకు ఇప్పటిదాకా తెలీదా విషయం?
తెలుసండి, వీళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉందని తెలిసి నాకు ఒకరోజు ఆవిడ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి బెదిరించాను, ఇలా అవును చేస్తే బాగోదు, మీ పేరెంట్స్ ని నిన్న అది ఎప్పుడో యాక్సిడెంట్ 18 ఏళ్ల క్రితం. చేసి బెదిరించాను. ఆ. సరే అలా అయినా మారిపోద్దేమో, తను మర్చిపోద్ది మా హస్బెండ్ అని చెప్పి బెదిరించాను. కానీ వీళ్ళ రిలేషన్ అలాగే ఉంది. ఆవిడ మారలేదు, మీ ఆయన మారలేదు, ఇద్దరు కలిపి ఇద్దరు పిల్లలు మారలేదు, అన్నారు. వీళ్ళది 18 కంటిన్యూ. ఏళ్ళుగా మీకు ఉన్నట్టు తెలీదా ఇప్పుడు? ఇప్పుడు తెలీదు, నాకు 2 పిల్లలు ఉన్నారు, తనకి 2 పిల్లలు ఉన్నారు అని కూడా నాకు తెలియదు. నీకు విడాకులు ఇచ్చానని విడాకులు చూపించాడంట. ఏం బాబు, ఏం ఆకులు చూపించావు అవి? శివ తలదించుకొని ఏం లాభం? డైవర్స్ పేపర్స్ చూపించావంటే ఏంటవి? తను నన్ను నమ్మటం కోసం అలా చేసింది. ఎక్కడవి అవి? కలర్ జెరాక్స్. నేనంటే తనను ఇష్టపడుతున్నాను కాబట్టి తనకు మరి ఇట్లా పెళ్లి ఎందుకు చెప్పుకోవాలి. చేసుకోలేదయ్యా? డైవర్స్ పేపర్లు క్రియేట్ చేసినాడు, ఓ తాళి పడేస్తే అయిపోయేది కదా. ఇప్పటి నుంచి నాకు విడాకులు తీసుకోవడానికి సమయం పట్టేటట్టు ఉన్న పరిస్థితిలోనే ఏది అంతలా 30 ఏళ్ళు చూపించాల్సి 20 ఏళ్ళు వచ్చింది పట్టిందా? మేడం. తనతో నాకు ఉండటం ఇష్టం లేకనే నేను తనని ఇష్టపడాల్సి వచ్చింది మేడం. ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం చేయాలనుకుంటున్నావు, ఆ అమ్మాయి పరిస్థితిని అలా ఎందుకు క్రియేట్ చేసావు, మొత్తం స్టోరీ చెప్పు. ఇది భార్యతోటి నాకు చాలా విపరీతమైన టార్చర్స్ ఉన్నాయి సార్. ఈవిడ కాదా ఆవిడగా ఇంకెవరు తనతోటి ఉన్నారా? తను ఎప్పుడు ఆస్తి కోసం తన హ్యాపీగా ఉండడం కోసం పట్టించుకోవడం తప్ప నా గురించి ఎక్కువగా పెద్ద కేర్ పట్టించుకోలేదు. తీసుకునేది కాదు. నువ్వు బాగా నెగ్లెక్ట్ గురయ్యావు. చాలా ఒత్తిడి కుదిరే నా ఆలోచనలకు నేనేం చేశాను అనేది తర్వాత నాకు అర్థమైంది. తొందరపడి పెళ్లి చేసుకున్నాను అనే ఆలోచనతోటి నేను ఏదో తొందరపడి సరిగ్గా 2 ఉండకపోవడం. పిల్లలు కూడా కన్నావు. ఇక ఆ సిచ్యువేషన్ లో నాకు తనతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో కాస్త నేను ఆమె మీద ఇష్టపడటం జరిగింది. తను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతోటే ఉన్నాను. ఒకనొక టైంలో ఇద్దరం ఒకటేయాము. నా వల్ల తనకు అన్యాయం జరగొద్దు, ఎట్లాగైనా ఫస్ట్ భార్యకి నేను విడాకులు ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. నిజంగానా విడాకులు ఇద్దామనే ఉద్దేశం? పిల్లల్ని కూడా నేను చదివిస్తాను, నీకు ఫ్యామిలీకి అండగా ఉంటానని ఏం చేసావు? ఏమైనా చదివించావా నువ్వు? ప్రైవేట్ లో వెళ్ళేది మేడం. ప్రజెంట్ అయితే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. నువ్వు ఇంకేం చేస్తున్నావు? వాళ్ళకి ఏమైనా మెయింటెనెన్స్ ఇస్తున్నావా? రెంట్ కడుతున్నావా? ఏమైనా మెడికల్ చూస్తున్నావా? నాకు 2 వైపులు ఒత్తిడి ఉండటం వల్ల నేను తనకు అరే బాబు, support పిల్లల పేరు చేయలేకపోతున్నాను. తండ్రి పేరు కూడా పెట్టలేదు నువ్వు, అవునా? పెట్టలేదు. తాళికి అట్లా పేరు ఇవ్వలేదు, ఫీజులు కట్టలేదు, ఇంకేమనంటే లవ్ ఉందండి అంటున్నావు. ఎక్కడిది లాజిక్కే సెట్ అవట్లా. ఇప్పుడు ఆవిడంటే ఇష్టమేనా నీకు? నీ భార్య అంటే చాలా నీట్ గా వచ్చారు ఇద్దరు. మొదట్లో మంచిగానే ఉండేది ఆ? సార్, మొదట్లో బాగానే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది? బిహేవింగ్ నచ్చక నేను తనతోటి దూరంగా కానీ ఉన్నాను. అన్యోన్యంగా సూపర్ కపుల్ లా వచ్చి కూర్చున్నారు ఇక్కడ. మీ ఇద్దరి మధ్య ఏం రైవలరీ ఉన్నట్టు మాకు అనిపించట్లే. ఆ? ఆ ఏమ్మా అమ్మాయికి ఏమీ న్యాయం చేయలేదు. అమ్మా, సార్ మీ ఇద్దరి మధ్యన ఎలా ఉంది రిలేషన్షిప్? తను బాగానే హ్యాపీగానే ఉందా? మరి టెర్రర్ అంటే ఏంటి అతను? టార్చర్ పెడతావు అంటున్నాడు. మీ ఇద్దరు డ్రామా ఆడుతున్నారు ఇక్కడికి వచ్చి. నేనేం టార్చర్ ఈ పెట్టలేదు అమ్మాయిని మేడం. వదిలించుకోవడానికి, ఈ అమ్మాయికి ఏమి న్యాయం చేయకుండా ఉండడానికి అదేం ప్రాపర్టీ లేదు. అంతా నీ పేరు మీద, మీ ఎవరి పేరు మీద రాసేస్తాడంటవా? మా పేరెంట్స్ తోటి కూడా బాగున్నామని చెప్తుంది మేడం, కానీ ఆ. ఆస్తి కోసమే అది అదంతా. సరే, ఆస్తి ఆవిడకి ఏదో మొత్తం- ఆస్తి రాసి ఇచ్చేసి ఆవిడ దగ్గరికి వెళ్ళిపో, పెళ్లి చేసేస్తాం ఇక్కడ. ఆవిడకి విడాకులు మేము ఇప్పిస్తాంలే. తనకు ఒక అభ్యంతరం లేకపోతే నేను అలాగైనా చేసేస్తాను. సరే, విడాకులు ఇస్తే నా 2 పిల్లల పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఆస్తి ఇచ్చేసాడుగా తల్లి, లేదా ఆస్తి వాళ్ళకి ఇచ్చేయండి. రెండిట్లో ఏదో ఒకటి చేయండి. చాలా సింపుల్ మీ కేసు అయితే. ఒకటి, నీ భర్త కావాలా, ఆస్తి కావాలా, ఇంతే. ఆ అమ్మాయికి కూడా ఆఫర్ ఇస్తాం మేము. ఈ వదిలేయడం ఎలాగో చెప్తాం. చక్కగా నీ భర్త నీ చేతుల్లో ఉంటాడు, ఎలా కావాలంటే అలా ఆడుకోవచ్చు. ఆయన 18 ఏళ్ళ నుంచి ఎట్లా ఆడేవా అట్లా. మీ ఆయన ఒకవైపు, ఆస్తి ఒకవైపు. నాన్న చెప్పు, దీన్ని బట్టి 2 కావాలి నీకే. అక్కడ 2 పిల్లలు ఉన్నారు, మరి నాకు 2 పిల్లలు ఉన్నారు మేడం. అందుకే ఆస్తి తీసుకో, లేదా ఆస్తి ఇచ్చే వాళ్ళకి. మీ ఆయన ఏమో అసలు వేస్ట్ ఫెలో. అతను ఒక చీటర్ కాబట్టే కదా మేడం నన్ను మోసం సరే, మీ చేసి. ఆయన వదిలే తల్లి, ఆస్తి ఉంచుకో. మీ ఆయన వేస్ట్ ఫెలో కదా, అటు పడేసే అమ్మాయి పోషించుకుంటది. ఓకేనా? వేస్ట్ కావాలి, ప్రాపర్టీ కావాలా? లేదులే, అబ్బాయి భయపడ్డంలో. తను కోరుకునే లైఫ్ తనకి ఇచ్చి ఆ, ఏ? తనకు నా వల్ల తను ఎక్కడ తనకి అన్యాయం రెండో అయిపోతుందో కావాలి. బాధపడుతుంది. తనకు కోరుకునే లైఫ్ తన విన్నావుగా. ఆస్తి అనుభవించాలనుకుంటుంది సార్. ఆ, తను కొద్దిగా గొప్ప రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఆ. అదే మైండ్ సెట్ తోటి ఉంది. ఓకే, ప్రాపర్టీ ఇచ్చేసావు. తను హ్యాపీగా ఉంటది ఓకే. అనే ఒక ఆలోచనతోటే నీతో ఉన్నాను. పాటు ఇంకెవరిని వచ్చారా? మా మదర్ వచ్చారు. ఎవరు వస్తుంది? మా మదర్ పేరు మీదనే ఉంది అది. తనకు ఆవిడ ఇస్తుందా ఇంతకి? ఇక వాళ్ళతో కూర్చొని మాట్లాడితేనే మన సొల్యూషన్ దొరుకుతుంది. ఇన్నేళ్ళ ఎందుకయ్యా మాట్లాడలేదు? ఇప్పుడు వచ్చి మాట్లాడతాను, చేస్తాను, అమ్మని అంటే చెప్తానంట. ఇది ఇట్లాంటి పీకల దాకా వచ్చింది మేడం. ఒకసారి వాళ్ళ మదర్ కూడా వచ్చారు సార్. మేడం. మరి అలాగే. పిలుస్తాను. అమ్మ రండి. ఏమో అక్కడ కూర్చొని వింటున్నారు కదా. ఏం పెంపకం మీ అబ్బాయి? బిడ్డల్ని అందంగానే పెంచుతామండి. వాళ్ళ బుద్ధుల్ని మనం
చూడలేం కదా, వాళ్ళు ఎలా తయారవుతారో తెలియదు కదా. నా కొడుకు అయితే ఇప్పటి వరకు మంచోడే అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా కొడుకు ఎంత ప్రబుద్ధుడో ఇప్పుడు నాకు తెలిసింది. సో మాకెంత తెలుసో మీకు అంతే తెలుసు. అంతే తెలుసు. ఇన్ఫాక్ట్ మాకే కొద్దిగా ఎక్కువ తెలుసు. సర్లే చెప్పండి. ఆస్తి అంతా మీ పేర్ల మీద రాసేసాడట. మా పేరు మీద ఉందండి, ఎందుకంటే నా కొడుకు కొంచెం ఈ వేషాలు అయ్యి చూసి మా ఆయన గారు రాసాడా ఆల్రెడీ మీ పేర్ల మీద? లేదండి, మా ఆయన గారు నా పేరు మీద పెట్టారు. మీ పేరు మీ ఆయన గారు మీ పేరుని పెట్టారు, నా పేరు మీద. నీ కొడుకు ఏం చందనివ్వలే? ఏం చందనివ్వలేదండి, ఎందుకంటే మాకు కూడా ఈ అమ్మాయి అనే తెలిసింది. ఈ అమ్మాయి పరిచయము ఇలా తిరుగుతుందండి, నా కాళ్ళు బాధపడుతుంటే మేము ఏదో తర్వాత మాట్లాడలే నా కొడుకు అని అనుకున్నాను, కానీ ఇంత ఇద్దరు జీవితాలతో ఆడుకుంటున్నాను అనుకోలేదు. పోరాటం తెలియదండి నాకు. సరే ఇప్పుడైతే అర్థం అవుతుందిగా. ఇప్పుడు మీ అబ్బాయికి మీ కోడలు నచ్చల, 18 ఏళ్ల నుంచి ఆ అమ్మాయిని వదిలించుకోలేక, ఆ అమ్మాయికి న్యాయం చేయలేక సఫర్ అవుతున్నాడు. వాడు అలా చెప్పినాడంటే ఇద్దరు అమ్మాయిలతో చెలగాట మాడుకున్నాడు, ఇద్దరు అమ్మాయిల జీవితాలతో చెలగాట మాడుకున్నాడు. చెలగాటం కేసు అని చెప్పేవాడు. అదే అండి, మరి చెప్పాలి నాకు, ఎందుకంటే ఈ అమ్మాయి అన్నా నాకు నోరిప్పి చెప్పాలి, కానీ ఇలా తిరుగుతున్నాడండి ఎప్పుడో రావట్లేదు అన్న ఇది తప్ప ఇలాగెంత ఇదిగా ఉందని చెప్పలే నాకు. అమ్మా మీ అబ్బాయి చాలా నాటు, ఓకే, ఆ అమ్మాయికి ఏమీ తెలియకుండా కళ్ళజోడు పెట్టి సీక్రెట్ గా అక్కడక్కడ నడుపుతున్నాడు, ఇక్కడ నడుపుతున్నాడు. ఇక్కడ ఒక 2 పిల్లల్ని గిఫ్ట్ ఇచ్చాడు, అక్కడ ఒక 2 పిల్లల్ని గిఫ్ట్ ఇచ్చాడు. సైలెంట్ గా ఉన్నటువంటి నీ కొడుకు మామూలుడు కాదు. ఆ అమ్మాయిని చెప్పాలి, ఆ అమ్మాయిని చెప్పాలని అంటారేంటి? ఆ అమ్మాయి ఏం చెప్తుంది మీ కొడుకు గురించి? మీకే తెలియదు మీ కొడుకు గురించి. నాకు తెలియదు అంటే నా కొడుకు మంచోడే అనుకుంటాను, కానీ బయటకు వెళ్ళి ఇలాంటి వేషాలు వేస్తున్నాడని మాకు తెలియదు కదా. టైంకి వస్తాడు, తింటాడు, ఇంట్లో ఉంటాడు కనుక మంచిగానే ఉంటున్నాడు అనుకుంటాం, కానీ ఇలాంటి వేషాలు వేసాడని నాకు తెలియదు కదా. సరే ఇది కాకుండా ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ఈ అమ్మాయి గురించి అసలు మీకు ఏం తెలీదా? మా వాళ్ళు ఆయన ఏడుస్తూ ఇలాగా మీ అబ్బాయి ఇలా రావట్లేదండి, ఇలాగ ఒక అమ్మాయితో పరిచయం అట, 2 పిల్లలట అని తిను నాకు మనం చెప్తే నాకు తెలిసిందండి. తర్వాత మీరు ఫోన్ చేస్తే నాకు ఇక్కడికి రావాల్సి వచ్చింది, లేకపోతే నాకు ఉన్నగాడు ఒక్కడే కొడుకండి, కానీ ఇలా చేస్తాడు, ఇంత చేస్తాడని నాకు తెలియదు. ఒక సొల్యూషన్ ఉంది, ఒకవైపు మీ అబ్బాయి, ఒకవైపు మీ ఆస్తి, మీకు ఏది కావాలి? ఏది కావాలంటండి? నా ఆస్తి నాకు కావాలి. నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి చూస్తుంది, ఎందుకంటే వాళ్ళు నాకు తెలిసి చెప్పి నాకు తను ఉంచుకోలేదు, పిల్లలు కనలేదు. వాళ్ళ అమ్మ అక్కడ ఉంది, ముందు బిడ్డకు అన్నాడు, ముందు పెళ్లి చేసింది. పెళ్లి చేసినప్పుడు రెండోది కూడా మళ్ళీ దగ్గర అయినప్పుడు ఆవిడ జాగ్రత్తలు తీసుకోవాలి కదా, కనీసం నాకన్నా చెప్పాలి కదా. అడ్రస్లు అడుక్కొని ఈ రోజుల్లో అన్ని పబ్లిక్ ఫోన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వచ్చి ఏంటి ఇలా చేస్తున్నాడని ఆవిడ చెప్పాలండి మాకు. ఆవిడ చెప్పకుండా తెలివిగా కూతురు 2 బిడ్డలు కనేసి 2ని ప్రశ్నించక 2ని చూసుకొని ఇప్పుడు ఆస్తి కావాలి, నా కూతురు ఫ్యూచర్ కావాలంటే ఇప్పుడు ఎలాగొస్తుందండి ఆస్తి ఫ్యూచర్? పోషించుకోమనండి, నేను ఆస్తి ఎలాగిస్తా? మేము ఇమ్మని అనట్లా, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ అబ్బాయి అటే వెళ్దాం అనుకుంటున్నాడు, ఆ అమ్మాయి మీ అబ్బాయి కోసమే వెయిట్ చేస్తుంది. ఇక్కడ తప్పు చేసిన వ్యక్తి వాళ్ళకంటే ఎక్కువ మీ అబ్బాయి, అవునా? అది మీరు అర్థం చేసుకోవాలి. మీ అబ్బాయికి మీ కోడలు నచ్చలా, తప్పే, విడాకులు అడుగుతున్నాడు, ఇచ్చేసేయండి. మీ ఆస్తి అవసరం లేదు అమ్మాయికి, మీ అబ్బాయి చాలు. విడాకులు ఎలాగిస్తామండి? ఇప్పుడు 18 సంవత్సరాలు కాపురం చేస్తున్నాడు, దాంతో నచ్చకపోతే ఎప్పుడో చెప్పి విడాకులు తీసుకుంటాడు. ఇప్పుడు దాకా ఎందుకుంటాడు నా కోడలతో? ఆస్తి మీ అమ్మ నాన్న పేరు మీద ఉంది, నీ పేరు మీద రాయించుకుంటే ఉంటా, అట్లయితే నేను అవునరా ఎద్దవా నీ వేషాలు పట్టారా? మీ నాన్న నా పేరు మీద పెట్టాడు ఆస్తి, ఇప్పుడు ఎలాగిచ్చేస్తారు ఆస్తి? నేను పెళ్ళం తెచ్చుకున్నాను, ఇంకో దాన్ని అనుభవించాలా? అనుభవించరా? నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనిపించి ఎవరు చేస్తాడు ఇక్కడ? ఇది 2 బిడ్డలతో ఉంది, ఆ 2 బిడ్డలు సర్వనాశనం అయిపోవాలా? ఆస్తిని కోడలు అడుగుతుంది, ఇచ్చే వాళ్ళిద్దరిని కలిపి ఎవరికి ఇవ్వను. ఆడ కష్టపడి పెంచుతాడో ఏం చేసుకుంటాడో లాస్ట్ లో ఇప్పుడు బంతి మీ కోట్లో లేదు, 2 కోట్లు. ఇప్పుడు ఆ అమ్మాయిని అడగండి, అమ్మ ఆస్తి ఆవిడ ఇవ్వదంట, మీ ఆయన నీతో అంటున్నాడు, ఇప్పుడు ఎలాగా? నాకు ఆస్తి వద్దు, మా పిల్లలతో నాతో సంతోషంగా ఫిక్స్ అయితే ఓకే. ఇప్పుడు ఆస్తి కూడా అవుట్ ఆఫ్ ద బాల్, బయటకు వెళ్ళిపోయింది బంతి. అంత గట్టిగా అన్న తర్వాత ఇంకేం మాట్లాడితే? సరే బాబు, నువ్వు 18 ఏళ్ళ నుంచి ఎందుకు బయటపడలేదో మాకు అర్థమైందమ్మా. స్ట్రాంగ్ అమ్మ, కత్తి లాంటి భార్య. బాబు ఇప్పుడు అదేనా నీ ఐడియా ఏంటంటే కనుక ఈ అమ్మాయిని వదిలేస్తాను అనేటటువంటి మాట అంటే కనుక మీ అమ్మ భయపడిపోయి మీ ఆస్తి మీ చేతిలో పెట్టేస్తుంది అనుకున్నావా? అమ్మో టైగర్ అక్కడ. అంత ఫీల్ లేదండి, నా కాళ్ళు ఉంటది, అసలు విడాకులు కూడా ఇవ్వదు. ఎందుకంటే నా కాళ్ళు చాలా అమాయకురాలు, ఎన్ని బాధలైనా పడింది, ఎంత టార్చర్ అయినా పడింది ఆడితో. అందుకని నా కాళ్ళు నేను చూసుకుంటా. నువ్వు అనిపించుకో, తమ్ముడు, అధికారం కూడా లేదు నీకు. నువ్వేమైనా చెప్పావా? అమ్మ నేను ఇంకో దాన్ని ఉంచుకున్నాను, దాంతో 2 పిల్లల కన్నానని నువ్వేమైనా నాకు చెప్పావా? ఆవిడకి ముందే తెలిసి ఉంటే చెడుగు ఆడేసి ఉండేది. సార్ మన వాయిస్ ఎలా ఉంది, పని ఎలా ఉంటే తెలుసా? పడిపోయి కింద దొల్లేస్తావు. ఆ అమ్మాయి 18 years 15 years ఎందుకు ఆగింది? ఈయన ఎందుకు ఇంత కనీసం ఒక పేరు కూడా ఇవ్వలేకపోయాడు? ఎంత ఇష్టం చూపిస్తున్నాడు అంటే లాజిక్ ఇంతే. అమ్మ ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. ఏం పేరన్నా? స్వప్న అమ్మ. ఏం చేద్దాం? ఏం చూసుకుంటాడమ్మా? చూస్తున్నావు కదా, ఇప్పుడు వాళ్ళ అమ్మ వాయిస్ విన్న తర్వాత buy 1 get 1 ఫ్రీ. మీ ఆయన వస్తాడు, ఆవిడ కూడా వస్తుంది. రెడీయా నువ్వు?
పెట్టిబేడ సర్దుకుని అందరూ పారిపోవాలి. అంత ఈజీగా లేదు ఇక్కడ పరిస్థితి. ఇది ఏదైతే ఉందో ఇది ముందే మీరు ప్రెడిక్ట్ చేసుకోవాలి. మీ ప్రెడిక్షన్ ఎక్కడికి వెళ్ళింది? మీ అమ్మ ఉన్నది దేనికి? నువ్వు కడుపు వచ్చినప్పుడల్లా డెలివరీ చేయటానికి మీ అమ్మ ఉన్నది. ఎవడొస్తున్నాడు, ఎవడు ఈ ప్రెగ్నెన్సీ చేస్తున్నాడు, ప్రెగ్నెన్సీ చేసిన తర్వాత ఈ తుమ్మితే ఊడిపోయేటటువంటి ముక్కు ఉంటుందా ఊడతాదా, రేపొద్దున ఆల్రెడీ చెడిపోయినటువంటి నా బిడ్డ జీవితం ఇంకా కళ్ళెదురుకుంటేనే చెడిపోతుంది అనేటువంటి అప్పుడు తీసుకొచ్చినటువంటి సంబంధం కర్మ కాలింది, ఆడిపోయాడు. రెండోసారి కళ్ళెదురుకుంటే జీవితం నాశనం అయిపోతున్నప్పుడు మీ అమ్మ ఏం చేస్తుంది? ఇప్పుడు ఆవిడకున్న నోరు మీ అమ్మకి లేదా? నీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అదే వాయిస్తో వెళ్ళి అక్కడ పంచాయతీ పెడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఉండదు, వాడికి వచ్చి ఉండేవాడు ఇక్కడ లూప్లోకి. నేను ఎప్పుడో చెప్పాను, నేను అప్పుడే అడుగుతానని 18 చెప్పాను. సంవత్సరాల పాటు సీక్రెట్గా నడిపిస్తారా? ఏమండి పెళ్లి చేసుకోండి, ఏమండి పెళ్లి చేసుకుని అని చెప్పి బ్యాగ్లో మంగళసూత్రం వేసుకుని తిరుగుతావా? బ్యాగ్లో మంగళసూత్రం వేసుకుంటే కట్టేసేటటువంటి వాడేనా వాడు? నోట్లోనే నాలుగు లేదు, వాళ్ళ అమ్మ గయ్యమంటే బెంచ్ కింద దూరిపోతాడు. వాడుతున్నా నువ్వు కాపురం చేసేది. ఇప్పుడు గ్యారంటీ కావాలంటావు, ఫ్యూచర్ అంటావు. నీది కాదు, జీవితం చెడిపోయింది పిల్లలది. పిల్లలకి ఏమని చెప్తావు? అప్పుడప్పుడు వస్తాడని నాన్న మీ నాన్న, ఎప్పుడు కనిపించడు, ఈ నాన్న పేరు అప్పుడప్పుడు నాన్న అని చెప్తావా? నేను అందుకనే నేను ముందే చెప్పాను, ఎప్పుడు వచ్చినప్పుడల్లా నాకు చెప్పు, వాడు వచ్చినప్పుడల్లా నేను ఇంటికి వెళ్ళి అడుగుతానంటే కూడా నన్ను చెప్పనీయలేదు సార్, మమ్మల్ని చెప్పనీయలేదు. ఒక గ్రూప్ ఈ విషయాన్ని బయటికి రాకుండా ఇప్పటిదాకా ఆపారు. ఆవిడకి తెలిసింది విషయం బయటకు వచ్చింది, నీకు తెలిసింది విషయం బయటకు వచ్చింది. కాదమ్మా విను, స్వప్న విను, అంత ఈజీ కాదు. ఫస్ట్ నిన్ను విను, ఆలోచించు, ఆలకించు. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఎవడైతే కనుక ఆ వ్యక్తి ఉన్నాడో ఆవిడ్ని డైవర్స్ అడుగుతున్నాడు, మొదటి భార్యని. ఆ డైవర్స్ అనేటటువంటి కార్యక్రమంలో 18 సంవత్సరాల పాటు దానికి మించి అతను ప్రయత్నం చేశాడు, అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అట్టర్ ఫ్లాప్ అవటం వల్ల ఏంటంటే అక్కడ ఆవిడంటే ఇష్టం లేదు, నువ్వైతే కావాలి, నిన్ను దక్కించుకోవాలంటే నిన్ను నమ్మించాలి. ఈ మొత్తం గదిలో ఉన్న వాళ్ళందరిలో కంటే పెద్ద బక్రా ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వు, మీ అమ్మ. నిన్ను నమ్మించడం గురించి ఒక చదువుకున్నటువంటి ఆడపిల్ల తెలుసు నీకు. ఒక కలర్ జెరాక్స్ తీసుకొచ్చి చూపెడితే కనుక ఇదిగో డివోర్స్ పేపర్ అని అంటే కనుక గుడ్డిగా నమ్మేవు. అతను నిజంగా తెగించేవాడైతే కనుక దెబ్బకి ఈ పాటికి డివోర్స్ ఆ అమ్మాయి దగ్గర నుంచి సంపాదించేవాడు. ఆస్తుపాస్తులు ఏమీ లేకపోయినా వచ్చి ధైర్యంగా నిన్ను తాళి కట్టేవాడు. అప్పుడు లేదు, మధ్యలోని లేదు, ఇప్పుడు లేదు, ఎప్పటికీ కూడా అతనికి ధైర్యం లేదు. వాళ్ళ అమ్మ అతనికి ఒక సర్టిఫికెట్ ఇచ్చింది. ఏంటి ఆ సర్టిఫికెట్ ఇచ్చింది? ఒరే నువ్వు చేతకాని కొడుకువి, నీ మీద నమ్మకం లేక నువ్వు జీవితాలని సర్వనాశనం చేస్తావు, నీ జీవితం పాడు చేసుకుని మా జీవితాన్ని కూడా సర్వనాశనం చేస్తానని చెప్పి పసిగట్టి మీ నాన్న ముందొస్తేనే ఆస్తి నా చేతిలో పెట్టాడురా, నీకు ఆ దరిద్రం ఉందనుకున్నాను, ఈ దరిద్రం కూడా ఉందని చెప్పి ఆడికి చేతులు ఎత్తి దండం పెడుతుంది. అది అసలు విశ్వరూపం వాడిది. ఇంత విశ్వరూపం నీకు 18 సంవత్సరాల పాటు కని 2 పిల్లలను కన్నా తర్వాత కూడా నీకు తెలీదు అంటే మేము నమ్మవమ్మా, మేము నమ్మం. నువ్వేమో అంత అమాయకురాలు కాదు. నువ్వేంటంటే ఒక తప్పు చేసావు, నమ్మేశావు, ఇంకో తప్పు చేసావు, మళ్ళీ నమ్మావు, అలా నమ్ముతూనే పోయావు. అతని క్యారెక్టర్ బట్టి నమ్మకం కాదు. ఎప్పటికైనా మనిషి మారుతాడేమో, ఏదో మంత్రమో మాయ చేసి అక్కడ డైవర్స్ చేసేస్తాడేమో. డైవర్స్ ఎందుకు ఇవ్వాలి అమ్మాయికి? ఏంటి ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? ఏం చెప్పాడు మీ ఆయన? ఏం గొడవ చేస్తుంది? ఎంతమంది భార్యాభర్తలు గొడవ చేసుకోరు? మీ అమ్మ నాన్న గొడవ చేసుకోరా? ఏం గొడవ ఉంది వాళ్ళిద్దరి మధ్యన? చిలక గోరింకల్లా కూర్చున్నారు, ముద్దుగా మాట్లాడుకుంటున్నాడు. ఆ అమ్మాయి గిచ్చుతుందో తను గిల్లించుకుంటున్నాడు. ఏం గొడవలు అయిపోయినా అక్కడ? నోరిప్పి చెప్పు, ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నా, నిన్ను చేస్తాను మాట్లాడుతున్నాను. మీరు దగ్గర డెలివరీ పోసినప్పుడు ఉండాలి. ఉండండి, ఆగండి. ఇప్పుడు టూ లేట్ అమ్మా. నేను ఇందాక అన్నటువంటిది ఒకే ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగాను మేడం, మీ అమ్మాయి మీ కంట్రోల్లో ఉందా లేదా అని అడిగాను. ఆవిడకంటే ఓకే, వాళ్ళ కొడుకు గురించి ముందే అసెస్మెంట్ తెలుసు, డాకు మంగళ్ సింగ్ అని చెప్పి. మీకు మీ అమ్మాయి గురించి తెలీదా? మీ భవిష్యత్తు తెలీదా? ఏదో ఊరు కానీ ఊర్లో ఉంది, ప్రెగ్నెన్సీల మీద ప్రెగ్నెన్సీలు వచ్చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? పురుడు పోయటానిక మీరున్నది తల్లిగా? మంచివాడని మా దగ్గర ఏం మంచివాడమ్మా? దొంగోడిని పట్టుకుని మంచివాడు అంటారు, తెలియట్లేదా? చూస్తేనే మంచోడైతే కనుక అన్నమాట మీద నిలబడాలి, పిల్లలకు ఒక భవిష్యత్తు ఇవ్వాలి, ఆ అమ్మాయికి డైవర్స్ ఇవ్వాలి, పద్ధతికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఏం మంచితనం గురించి మనం మాట్లాడుతున్నారు? నెమ్మదిగా నోట్లో నాలుగు లేనట్టు మన్ను తిన పాములా ఉంటే మంచోడా? తడిగొడ్డతో గొంతులకు వస్తాడు. ఇప్పుడు ఎవరింది నష్టం? ఏమని అడుగుతావు? అమ్మాయిని అంటావా? ఏమో విడాకులు ఇచ్చామని అంటావా? ఈ అమ్మాయి అన్యాయం అయిపోతుందంటే అక్కడ 2 పిల్లలు ఉన్నారండి, న్యాయపరంగా నేను పెళ్లి చేసుకున్నాను, ఈ అమ్మాయి బుర్ర తక్కువైంది, మా ఆయన వల్ల పడింది, ఆ అమ్మాయి కర్మ ఆ అమ్మాయిని పోనండి, నా జీవితం నాదంటాడు. ఇప్పుడు ఏంటి డబుల్ సపోర్ట్? ఆవిడ విడాకులు ఇవ్వనంటది, అక్కడ తల్లి ఏమొచ్చి సచ్చినా నేను ఇవ్వనండి అంటది. ఆస్తి ఇవ్వను, నా కొడుకుని కూడా వదలను, వీళ్ళు ఇలాగే కాపురం చేయాలి, ఇలాగే ఉండాలని ఆవిడ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు నా కూతురికి ఇక్కడ 2 పిల్లలకి అయితే న్యాయం చేయాలి సార్. ఒకటి, మీ అమ్మాయి
ఎప్పుడు కూడా మీ అమ్మాయికి తెలిసినటువంటి ఒక పచ్చి నిజం ఏంటంటే కనుక ఈ ఎగిరేటటువంటి పావురం ఎప్పటికీ ఈ వల్ల చెక్కదు. అతను వచ్చి తాలిబట్టు కట్టడం అనేటటువంటిది ఒక భ్రమే. ఆ అమ్మాయి బ్యాగ్లో తాలిబట్టు పట్టుకుని తిరగటమే కానీ ఆ మనిషి కడతాడని ఎప్పుడు గ్యారంటీ లేదు. ఈ విషయం బాగా తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు ఈ అమ్మాయి. అన్ని గోపురాలు అన్ని గుళ్ళు తిరిగిన తర్వాత ఈరోజు ఇక్కడ కూర్చొని నాకు గ్యారంటీ కావాలండి. ఎవడిస్తాడు గ్యారంటీ? అతను అలాగే ఉండటానికి అలవాటు పడ్డాడు. మీ అమ్మాయి ఎలా ఉండటానికే అలవాటు పడింది. ఈ అలవాటుని మనం ఇప్పుడు మార్చడం అనేటటువంటిది అసాధ్యం, కష్టసాధ్యం. కాబట్టి ఇక్కడ ఏదైనా మనం మాట్లాడుకుంటే కనుక అతను చేసినటువంటి తప్పుకి అతని చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా ఏ విధంగా ఆ బిడ్డలకి ఈవిడికి న్యాయం చేస్తాడు, ఏ విధంగా ఒక గ్యారంటీ ఇస్తాడు అనేటటువంటి అంశమే మాట్లాడుకోవాలి. మీ అమ్మాయికి బుద్ధి గడ్డి తింటే కనుక ఈరోజు మరుసటి రోజు ఇంకో రోజు వచ్చి తలుపు తట్టి ఇంకో బిడ్డను కనేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక చెంప చెల్లు అనిపించి వెనక్కి పంపించి వాళ్ళ అమ్మకి కంప్లైంట్ చేయాలి. ఇది మీ అమ్మాయిని తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇంకా బాబు చూడు, నువ్వు అనుకున్నటువంటిది కాదు. ఓకే, నువ్వు గేమ్ ఆడావు, ఇంతే గేమ్ ఆడేవా, ఇంకా ఏం గేమ్ ఆడేవా అనేటటువంటిది నాకైతే తెలీదు. ఎందుకంటే ఈ అమ్మాయిని ఏ రోజైతే కనుక ఉద్యోగానికి అటు ఇటు దింపి సడన్గా బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేసావో ఆ రోజే నువ్వేంటి అనేటువంటి నీ క్యారెక్టర్ ఏంటి అనేది తెలిసిపోయింది. ఈ అమ్మాయికి నీ యొక్క అసెస్మెంట్ అప్పుడే తెలియాలి. 10 రోజులు తిరగకుండానంటే మళ్ళీ నీ బండి ఎక్కిందంట. అక్కడి నుంచి ఒక 20 రోజుల తర్వాత ఐ లవ్ యూ లెట్ us గెట్ మ్యారీడ్ అని అందంట. అసలు ఈ అమ్మాయికి అసలు బుర్ర పనిచేస్తుందా? అప్పుడు పనిచేయలేదు. 20 సంవత్సరాల క్రితం 18 సంవత్సరాలు ఇప్పుడు కూడా పనిచేయట్లేదు. ఇటువంటి అమ్మాయిని క్యాష్ చేసుకునేటటువంటి దుర్మార్గుడు నువ్వు. మీ అమ్మ సర్టిఫై చేసింది. ఇక్కడికి వచ్చి కొద్దో గొప్ప నీ జీవితానికి కొన్ని మార్కులు వేసే వ్యక్తి ఎవరున్నారంటే కనుక ఇంకో అమ్మాయికి రాలు. ఆ అమ్మాయి ఒక 10 మార్కులు వేస్తుంది నీకు. మా ఆయన మంచోడు, మేము బాగానే ఉన్నామండి అని. ఆ అమ్మాయిని నువ్వు మళ్ళీ అలిగేషన్ వేస్తున్నావు. ఈ అమ్మాయి డబ్బు మనిషి అండి, నన్ను హింస పెడుతుంది, బాధ పెడుతుంది అని చెప్పి ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఈ అమ్మాయితో కలవటానికి ట్రై చేస్తున్నావు. ఆపు నీ దుర్మార్గ బుద్ధి. అన్ని విషయాల్లో నాతో కరెక్ట్ ఉంటే నేను అలా అరే నోరు మీరే ఎదవా, నోరు మూసుకో. నీకు ఇంకోటి కావాలని చెప్పు, అంతేగాని నా కాడ మీద నిందలేకు. ఏం చూస్తాను రా, నా ఇంట్లో లేకపోతే నువ్వు బయట ఇంట్లో ఉన్నావా ఏమైనా చూడకపోవడానికి? ఆ పిల్లకి ఏదైనా ప్రేమతో మల్లెపూలు తెచ్చెట్టావరా నువ్వు? అది నేను టార్చర్ పెడుతుంది. ఎదవ మాటలు మాట్లాడుకో, చొప్ప మళ్ళీ. నువ్వు కూర్చి మారు, పక్కన కూర్చో, అతని పక్కన. ఇప్పుడు మాట్లాడు. ఏమంటున్నా నువ్వు? ఏమంటున్నావురా? అరే ఏం తెలియాలి, లంపగా కొడతాను మళ్ళీ నువ్వు. ఏ రోజు నా పిల్లతో సరదాగా ఉన్నావా, ఎక్కడికైనా తీసుకెళ్లావా, అందంగా చూసాడా? మేడం అసలు నా కోళ్ళని చెప్పడం కాదు, కానీ అలాగే ఇంట్లో పడి ఉండేది మేడం, దానికి అసలు ఏం తెలియదు. నేను అలా ఒప్పించి ఇప్పుడు 18 సంవత్సరాలు బట్టి చూశాను. ఎవరికి తెలియదు మేడం, నటిస్తున్నారు. ఎవరు నటిస్తున్నారు నాకు తెలీదు దాని గుణం. నేనున్నాను దాంతో, నువ్వు కాదు. నీకు ఎదరోళ్ళు అమ్మాయిలు కావాలి, వాళ్ళతో వెళ్ళిపోయి 2-3 పిల్లలు కలిసి వచ్చి అమ్మా ఆశయాలకు రాసిచ్చి అంటే నేను రాసిచ్చేస్తాను వాళ్ళకి. నోరు ఎత్తకి ఇంకా ఎద్దా మాటలు మాట్లాడుతున్నా మళ్ళీని. వాళ్ళ అమ్మకి తెలీదా? అమ్మ నా కూతురు ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో కంటుంది, ఎవరితో పట్టుకుంటుంది తెలీదా? చాలా బాగా గడ్డి పెట్టావు. మేము పెట్టింది కూడా నువ్వే పెట్టేసు. ఏం చెప్పాలమ్మా మీ కేసు గురించి? మమ్మల్ని ఒక కన్ఫ్యూజ్లో పెట్టడానికి ట్రై చేశారు అందరూ. వీళ్ళు ఎలా చెప్తారు? అబ్బాయి మంచోడే, ఉంచుకున్న అమ్మాయి మంచిదే, భార్య మంచిదే, ఆ అమ్మలో మంచోళ్ళే. ఇక్కడ ఎవరన్నా ఉన్నామంటే నీడిల్ మీద నుంచున్నది మేమే. ఏం చెప్తారు వీళ్ళు జడ్జిమెంట్? మీకు భలే సరదాగా ఉంది కదా. ఏనండి, 2 పాయింట్స్ మాట్లాడాలి ఇందులో. 1 మోరల్ వాల్యూస్, 2 లీగాలిటీ. లీగాలిటీ మీ అందరికీ తెలుసు. లీగాలిటీ చెప్పడానికి ముందు మోరల్ వాల్యూసే మాట్లాడదాం. ఒక మంచి భార్య, ఓ మంచి తల్లి, విపరీతంగా సఫర్ అవుతున్న భర్త, కొడుకు, ఎవరికి ఒక్కగానొక్క కొడుకు, ఆ ఫ్యామిలీలో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి హ్యాపీగా లేడు, సౌండే లేదు ఇక్కడ. అంత సైలెంట్గా ఉన్న వ్యక్తి ముచ్చు వ్యక్తి, చీటరా? ఇవన్నీ మనం మాట్లాడడానికి సెకండ్ ఆప్షన్ క్లియర్గా కనిపిస్తుంది. లీగల్గా ఆలోచిస్తే ఇదంతా చీటింగ్ వ్యవహారానికి కిందకే వస్తుంది. అరే మంచి భార్య, మంచి కుటుంబం, బోళంత ఆస్తి, హ్యాపీగా సర్దుకుపోవచ్చు కదా అయ్యా అంటే, ఆ ఇంట్లో ఆ అబ్బాయి సైలెంట్గా, వాయిస్ కూడా బయటికి రావట్లా, ఒక మానసిక ఘోష బయటికి చెప్తున్నాడు. 24 అవర్స్ నువ్వు ఉంటే తెలుస్తుంది అని. అంటే ఆ అమ్మాయి ఇంట్లో వాతావరణం హ్యాపీగా ఉంచలేదు అనటానికి, ఆ భర్త చాలా సఫర్ అవుతున్నాడు అనడానికి చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. మనం బయటికి చాలా ఈజీగా మాట్లాడేస్తాం, కానీ అనుభవించే వ్యక్తులకే తెలుస్తుంది. అక్కడ ఒక గ్రూప్, సొంత తల్లి కూడా సొసైటీకి, లీగాలిటీకి రెస్పెక్ట్ ఇస్తుంది. ఆవిడ వరకు ఆవిడకి ఫుల్ మార్క్స్ పడుతుంది. ఒక భార్య భర్త తప్పు చేస్తున్నప్పటికీ కూడా కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి బాగానే ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం ఎంత స్ట్రాంగ్గా ఉందంటే
భర్త కనీసం బయటికి పారిపోలేకపోతున్నాడు, విడాకులు కూడా ఇవ్వలేకపోతున్నాడు. మరి ఆ భర్త పరిస్థితి ఏంటి? ఒకటి అడ్జస్ట్ అయితే ఇలా అడ్జస్ట్ అయిపోవాలి, లేదా ధైర్యం చేసి బయటకు వచ్చి డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. ఇలాంటి తలనొప్పులు పెట్టుకోకుండా ముందు ఆ లీగాలిటీ స్టార్ట్ చేస్తే గెలుస్తాడా వాడతాడా అనేది తర్వాత సంగతి. ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోకూడదని ఆయన ఇంకొక అమ్మాయి గొంతు కోసినట్టే లెక్క. నువ్వు మీ అబ్బాయి బాధ ఆలోచించండి. నేను ఈ కేసులో విడాకులు ఇవ్వమని చెప్పట్ల. మీ అబ్బాయి చేసింది తప్పే, కానీ మీ అబ్బాయి బాధ మీరు అర్థం చేసుకోలేకపోతే అది చాలా సెన్సిటివ్ పాయింట్లో ఉంది. ఆ అమ్మాయిని మోసం చేయాలంటే మీ అబ్బాయికి 1 నిమిషం పని, మీ కోడల్ని వదిలేయాలంటే 1 నిమిషం పని. బయటికి పారిపోవచ్చు అబ్బాయి ఇంట్లో నుంచి. అయినా మీకు భయపడో మీకు రెస్పెక్ట్ ఇచ్చో నలిగిపోతున్నాడు ఒక రకంగా. ఇది ఒక స్టేజ్ వరకే అడ్జస్ట్ అవ్వగలడు. ఆ స్టేజ్ దాటిపోయినాక ఏమీ చేయలేకపోతున్నాను రా బాబు అనుకున్న రోజు ఆ అమ్మాయి లేకపోతే ఈ పాటికి మీ అబ్బాయి సూసైడ్ చేసుకునేవాడు. ఆ అబ్బాయికి ఎక్కడో అక్కడ ఆనందం దొరికింది, అదే ఆ అమ్మాయి దగ్గర. అర్థం అవుతుందా? మీరు ఒక స్త్రీగా ఆలోచించండి. ఒక పురుషుడు చేసిన తప్పుకి ఆ అమ్మాయి దగ్గర 2 పిల్లలు ఉన్నారు. లాస్ట్లో మాట్లాడుతాం మీతో. తల్లి మీ విషయం, భర్తనైతే నిలబెట్టుకున్నావు, చాలా సూపర్ తల్లి, నీకు ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. కానీ భర్త మనతో ప్రశాంతంగా హ్యాపీగా ఉంటున్నాడా లేదా? లేదు మేడం, ఎవడో ఒకడు ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, డస్ట్బిన్ ఉంది, భర్త ఉన్నాడు, ఉంటే చాలు మేడం అంటే కష్టం. నిజంగా భర్త మీతో ఇష్టపడేలాగా ఉంచుకోవడం ఇంకా అవసరం. నువ్వు ఇంట్లో ఎప్పుడైతే మీ భర్తను ఉంచగలిగావో నీతో ఇష్టంగా ఉండేలాగా మార్చుకోవడం కూడా నీకు చేతనవుతుంది. ఆ ప్రయత్నం నువ్వు చేయలే. కుక్క పిల్లని కట్టినట్టు తాడేసి గొలుసేసి ఉంచి పడేసావు అట్లా. ఎప్పుడొకప్పుడు తాడు తెగిద్దిగా. అది అక్కడ 2 పిల్లల్ని కానొచ్చాడు. 18 ఏళ్ళ నుంచి ఆ పోరాటం దగ్గరే ఉన్నాడు. మీకు ఎంతలా భయపడ్డాడంటే వాళ్ళకి కనీసం లైసెన్స్ అనే కనీసం పిల్లలకు పేరు కూడా ఇవ్వాల. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక వ్యక్తిని 18 ఏళ్ళు మానసిక క్షోభకి గురి చేస్తున్నట్టు లెక్క. మీతో కూడా లాస్ట్లో మాట్లాడతాను తల్లి, ఆలోచించండి. మీ విషయానికి వస్తే అమ్మ, ఎంత లేనోళ్ళైనా ఎంత చేతకానోళ్ళైనా ఎవడో ఒకడు దొరికితే చాలు అనుకుంటే అట్లా ఇది కరెక్ట్ కాదుగా. ఇష్టపడటం వేరు, మీకు ఫిజికల్ రిలేషన్ ఉండడం వేరు, అది మీ వరకే. పిల్లల్ని కన్నావు చూడు, నీ చెంపలు పగిలిపోవాలి ఇక్కడైతే. ఎందుకంటే నువ్వు మంచిదానివి, ఈ పిల్లోడు మంచోడే, వాళ్ళు మంచోళ్ళే. ఎవరిని అనాలి మేము? మీరు చేసే పనుల్ని అనాల్సి వస్తుంది. 2 పిల్లల్ని నువ్వు కనేసావు ఇక్కడ తీసుకొచ్చి. నీ వరకు నువ్వంటే నువ్వు ఎంజాయ్ చేసావు, అతను ఎంజాయ్ చేశాడు. నీ దగ్గర సుఖం కోసం, సంతోషం కోసం, శాంతి కోసం నీ దగ్గరకు వచ్చాడు. నీకు ఒక తోడు నీడ, ఒక సపోర్ట్, ఫ్రెండ్షిప్ ఉండాలని నువ్వు వెళ్ళావు. ఈ 2 బాగానే ఉన్నాయిగా. మళ్ళీ మీకు పిల్లలు ఎందుకు? నీకేమన్నా పిల్లలు లేరా? ఆయనకి ఏమన్నా పిల్లలు లేరా? మీకు ఒక ఆణిముత్యాలు కావాలా? కర్మ ఏంటంటే వాళ్ళకి పేరు కూడా ఇవ్వాలా మీరు? ఈ రోజున వాళ్ళు 15 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు చేతికొచ్చారు. వాళ్ళ తండ్రి ఎవరు అని చెప్పు. మీరెవరు ఇక్కడ మాట్లాడ్డానికి? వాళ్ళిద్దరి గురించి కదా మేము మాట్లాడాలి. పిల్లలకి తండ్రి పేరు పెట్టుకోలేని నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని నాకు న్యాయం చేయండి అంటున్నావు. ఈ పిల్లాడిని నీకు ఇవ్వాలి. వెనక గోతులు దోస్తాడు తప్ప ధైర్యంగా ఒక మగాడిలాగా ముందుకు వచ్చి పోరాడే లక్షణాలు ఒక్క పాయింట్ కూడా లేవు అతని దగ్గర. నీకు అవసరం కాబట్టి నువ్వు తగులుకున్నావు. కనీసం పేరు కూడా పెట్టించలేకపోయావు. నువ్వన్నా పెట్టేయచ్చు కదమ్మా. లేడండి మా ఆయన డైవర్స్ అయిపోయినాయి, పలానా వచ్చి వెళ్తా ఉంటాడని ఏది చెప్పినా అబ్బాయి పేరు యాడ్ చేస్తారు. ఏం చేసి ఇప్పుడు మేము యాడ్ చేయించాలి పిల్లలకి పేరు? వాళ్ళని ఏ రకంగా అడగగలం? ఆవిడ ఎట్లా మాట్లాడుతుందో చూసావుగా. ఒక్క పాయింట్ కూడా ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. ఇచ్చేసా మీ అబ్బాయి పిల్లలకి అన్నాడు కదా అని మేము అనలేం కదమ్మా. మీ జాగ్రత్తలు మీరు పడరు. ఇన్ని చిక్కుముళ్ళు వేసుకొని వస్తారా? పిల్లలకి తండ్రి ఎవరు అంటే ఎన్నిసార్లు చూపిస్తావు ఇతన్ని? ఇప్పుడు నీ వైపు ఉన్నాడు, ఇంకో 10 ఏళ్ళు కూడా ఉంటాడు. ఎందుకంటే నువ్వంటే ఇష్టం. అక్కడ ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. ఇష్టం అనే పాయింట్ మీద ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. ధైర్యం 0 కూడా కాదు, మైనస్. కనీసం పేరు ఎట్లాగో వాళ్ళకి తెలుసు. తెలిసినా నోరు మూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆయన కావాలి. పేరైతే ఇవ్వచ్చు కదా. ఎంత పాపమో తెలుసా ఇది? 2 పిల్లలకి తండ్రి పేరు లేకుండా మీరిద్దరు ఒక ఆట ఆడేసుకుంటూ వచ్చి కూర్చున్నారు. పైగా ఏదైనా ఆలోచించాల్సి అంటే వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇక్కడ ఏదైనా న్యాయం చేయాలంటే పిల్లలకి టైటిల్. అమ్మ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆవిడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు ఎంత రైట్స్ ఉన్నాయో అంతే రైట్స్ ఆ 2 పిల్లలకు ఉన్నాయి. వాళ్ళిద్దరికి లేవు. అక్కడ కన్నా 2 పిల్లలకు ఉన్నాయి. DNA టెస్ట్ చేయించి మీ అబ్బాయి టైటిల్ వాళ్ళకి ఇవ్వడం జరిగిద్ది. నోరు మూసుకొని దానికి యాక్సెప్ట్ చేస్తారా లేదా నన్ను కేసు వేయమంటారా? ఆ అమ్మాయి అడిగిన బేసిక్ క్వశ్చన్లో ఏ కోర్టుకి వెళ్ళినా ఆ పిల్లలకి టైటిల్ అయితే తండ్రి పేరు ఇవ్వాలి, ఇంటి పేరు ఇవ్వాల్సిందే. ఆవిడ అది అడుగుతుంది కాబట్టి. అడగకపోతే ఓ పోన్లే అమ్మ నీ సింగిల్ పేరుతో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్న వాళ్ళు సింగిల్ పేరుతోటి, సింగిల్ ఇంటి పేరుతో, పుట్టింటి పేరుతో మార్చుకుంటున్నారు ఈ మధ్య. ఆ అమ్మాయి అది అడుగుతుంది హక్కుగా. ఆ పిల్లలు అడుగుతున్నారట. పిల్లల కోసం వచ్చింది ఆ పిల్ల. ఇంకో 20 ఏళ్ళు నడిపించేసేవాళ్ళు వాళ్ళు. పిల్లలు అమ్మ మా తండ్రి పేరు ఏది, మేము క్లాసులు మారుతూ కాలేజీలకు వెళ్తున్నాం, ఎక్కడ చెప్పే ఆడవాలి అని. మీరు ఆస్తి ఏమని అన్నారు?
డైవర్స్ ఇప్పించను అన్నారు. పిల్లలకి తండ్రి పేరు ఇప్పించను అనటం మీ హక్కు కాదు తల్లి. లెజిటిమేట్ ఇల్లిజిటిమేట్ పిల్లలు కూడా వారసులే మీ ఆస్తులకి. అర్థమవుతుందా? అమ్మ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయండి, వీడు వచ్చి సంతకం పెడతాడు. పెడతావా పెట్టవా? అక్కడ చూడడం కాదు, పిల్లలకి అన్నావు కదా. నేను ఆ అమ్మాయికి న్యాయం చేయమని అడగట్లా. పిల్లలకి తండ్రి పేరు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వాలి. నువ్వు ఇచ్చేది ఏమి లేదు, నువ్వేం ముష్టి అయ్యట్లా. అమ్మ మీరు కోర్టులో పిటిషన్ ఫైల్ చేయండి, మీ దగ్గరలో ఎవరైనా అడ్వకేట్ని కాంటాక్ట్ అయ్యి మేము కూడా మాట్లాడుతాం, ఈ వీడియో రికార్డు పనిచేస్తుంది. అమ్మ మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం, పిల్లలకి అతను తండ్రి పేరు ఇస్తున్నాడు, ఇంటి పేరు కూడా వెళ్తుంది. ఓకేనా కాదా? ఎందుకంటే ఇందాక మంచి మాట తల్లి మాట్లాడేవు తల్లి, నా మనవాళ్ళు మనవరాలకే ఇస్తానని. అక్కడ ఉన్నది నీ ఇద్దరు మనవాళ్ళు, ఇక్కడ ఉన్నది నీ పిల్లలే. నువ్వు ఏదైనా ఆస్తి ఇవ్వాలనుకుంటే కోడళ్ళకో కొడుక్కో కాదు, నీ తదనంతరం మిగిలిన ఆస్తి నలుగురు పిల్లలకి సమానంగా వెళ్తుంది. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా అదేదో కండవ వేసుకొని నువ్వే ఇస్తే నీ గౌరవం అయితే నిలబడుతుంది. ఎందుకంటే ఇందాక చెప్పాను, చట్ట ప్రకారం అక్కడ ఇద్దరు పిల్లలు మీ వారసులే. మీరు కాదు అన్న అమ్మాయి ఇప్పుడు కేసేస్తుంది. లేదు మీ మీద గౌరవంతో కొంతకాలం ఆగుతానంటే ఆగుతుంది. మీరు మాట ఇస్తే ఇప్పుడు ఆపుతామ్మా. పార్టీషన్ సూట్ వేసుకునే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. మీ హస్బెండ్ మీకు రాసి ఇచ్చిన ఆస్తి మీద సర్వ హక్కులు నీ మొత్తం పిల్లలందరికీ ఉంటాయి. ఏమంటారు? మీ తదనంతరం ఇస్తారా లేకపోతే ఇప్పుడే వేసుకోమంటారా వాళ్ళని? పేర్లు ఉన్నారు, ఇంటి పేర్లు ఇవ్వండి ముందు, తర్వాత ఆశను చూసుకుందాం. నువ్వు ఇక్కడ అంటేనే దాన్ని ఆపుతావు, లేకపోతే రెండు కలిపి వేయించేస్తాను. అమ్మా నీ తదనంతరం తల్లి ఎవరు తింటే ఏంటి, నీ వారసులేగా అక్కడ తినేది. అమ్మా నువ్వు చేసిన ముష్టి పనికి భూప్రపంచంలో కోర్టుకి వెళ్ళినా ఓ 10 ఏళ్ళు పడుతుంది ఈ పంచాయతీ. పిల్లల కోసమే మేము న్యాయం చేయగలం తప్ప నీకు ఎటువంటి న్యాయం మేము చేయలేం. పిల్లలకి కూడా మేము ఇప్పుడేమి ఇప్పించట్లేదు, ఎందుకంటే 18 ఏళ్ళు నువ్వు ఆల్రెడీ సర్దుకున్నావు. ఇంకొక కొంతకాలం ఆవిడ బతుకున్నంతకాలం సర్దుకోండి. మీ పిల్లలు లేదు మేడం మేము ఆల్రెడీ మాకు ఇప్పుడు మీరు లా చెప్పారు కదా, మేము ఇప్పుడే వేసుకుంటామంటే వేసుకోండి, మీరు గెలుస్తారు కూడా. ఏం గెలుస్తారు? పిల్లలకి తండ్రి పేరు వస్తుంది లైసెన్స్గా, ఆస్తిలో పిల్లల షేర్ తీసుకోగలరు. ఆవిడ తదనంతరం ఆవిడ ఆస్తి మొత్తం వారసులందరికీ సమానంగా వెళ్తుంది తల్లి. అప్పటిదాకా వెయిట్ చేయండి, ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు అబ్బాయి చేసిన మిస్టేక్కి. ఇక ఆ అబ్బాయిని తెచ్చి నీకు పెళ్లి చేయడం మా వల్ల కాదు తల్లి. ఆయన ధైర్యం చేసి ఆవిడనే బతులాడుకుంటాడా, నిన్నే బతులాడుకుంటాడా, మీ సావు మీరు సావండి. పిల్లలకి మాత్రం మీరు బాగా ఆలోచిస్తున్నారు కదా ఏం చేస్తాం జడ్జిమెంట్ అని. ఈ కేసులో పిల్లలకే న్యాయం చేస్తామండి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ పాయింట్. అందరూ పులిహారే, అందరూ అడ్జస్ట్ అయిపోయారు, అందరూ కలిసిపోతారు. ఇక్కడ వరకే ఈ డ్రామా అంతా వీళ్ళు చేసేది మనకు అర్థం అవుతుందిగా. ఎందుకంటే భార్యకి 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి తెలుసు భర్తను కట్టేసుకొని ఉంచుకుంది. అమ్మకి మధ్య మధ్యలో తెలిసినప్పటికీ ఏదో పాపం ఆవిడ చేతిలో ఇంకేమి లేనట్టే లెక్క. ఆవిడ చేతిలో పెద్ద ఆయుధమే ఉంది ఆస్తి, ఆవిడ కట్టేసే ఉంచుద్ది. ఈయన గారా ధైర్యం చేసి విడాకులకి వెళ్ళడు. ఆవిడకి గట్టిగా నువ్వే కావాలి, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందని అడిగే అంత ధైర్యము లేదు, సీన్ అంతకంటే లేదు. సో ఇక్కడ మనం న్యాయం చేయాల్సింది ఎవరికి? పిల్లలకి. మా వంతు ప్రయత్నం మేము చేసాం. పిల్లలకి తండ్రి పేరు ఇస్తున్నాం, ఇంటి పేరు ఇస్తున్నాం. ఫ్యూచర్లో ఆ పిల్లలకి ఎప్పుడైతే ఆస్తి వస్తుందో ఆ టైంలోనే నీ పిల్లలకి వస్తుంది. అప్పటిదాకా మీ అందరికీ నమస్కారం తల్లి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో Thank మచ్ you. మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.